ఈ యాపిల్ వద్దులే. ఇది కూడా వద్దు. ఇంకేం పండు తీసుకుందాం? చిన్నపిల్ల అట్లా ఏంటి గోలా? అయినా తంత ఎంతవరకు ఆగలేవా? నీరసంగా ఉంది బామ్మర్ది, అందుకే ఈ బత్తాయి నుంచి ఒకటి తీసుకుని రసం పిండుకుని తాగుతాను. నేను బాంబు పెట్టిన పండుని ముట్టుకోకూడదు. ఇది మరీ కాయలా ఉంది. ఇది బాగుంది, మంచి జ్యూస్ వచ్చేలా ఉంది. మీరంతా కళ్యాణ ఘట్టాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఇంతలో నేను జ్యూస్ తాగొస్తాను, ఎనర్జీ వస్తుంది. ఈ పెళ్ళైన తర్వాత డాన్స్లు అవి ఉంటాయి కదా, అప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోతాను. పెద్దరాజు గారు ఆగండి. ఏంటి మాయ మేడం? అది ఓ విషయం చెప్తాను, ఏమనుకోకండి. పర్లేదు, చెప్పండి. వేదవతి గారిపై అభిమానంతో రైతులు తమ తోటల నుంచి పండ్లని తీసుకొనొచ్చారు, అవునా? అవును. ఈ కళ్యాణం అయిన తర్వాత ఆవిడ చేతుల మీదుగా అందరం ఓ పండు తీసుకుంటే స్వయంగా అమ్మవారే దిగొచ్చి ప్రసాదం మన చేతిలో పెట్టినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అందుకే ఈ పండుని అందులో పెట్టేయండి. ఒక్క పండు తీస్తే తప్పు లేదులే. అలా తీసుకెళ్లి మంచిగా జ్యూస్ తాగి వస్తాను. జరుగుతున్నది సీతారాముల కళ్యాణం వంటిది. సీతారాముల కళ్యాణంలో కూడా అంతా అయిన తర్వాతే కదా వడపప్పు పానకం ఇస్తారు. ఇది కూడా అంతే అనుకోండి. నా మాట వినండి. అరే, ఒక పండు కోసం నువ్వు ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బావ తీసుకోవడంలో తప్పు లేదులే. పైగా తనకి నీరసంగా ఉందంటున్నాడు కదా, వదిలే. ఇదేదో బంగారం అయినట్టు ఎందుకెంత పట్టుబడుతున్నావు? ఆ పిల్ల చెప్పింది నిజమేనండి. కళ్యాణం పూర్తయ్యేంత వరకు ఇక్కడ పూజలో ఉన్నవేవి తినకూడదు. చెప్పు మాయా, వేడుక ఘనంగా జరుగుతుందా? అందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ కళ్యాణం అయిన తర్వాత ఊరికి పట్టిన పీడ వదిలిపోతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నువ్వవేం పట్టించుకోవద్దు. నేను బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కళ్యాణం ఆఖరి ఘట్టంకి చేరుకుంది. నువ్వు అక్షయను అందరి మధ్య నుంచి బయటికి రప్పించడానికి ఏదో ఉపాయం ఆలోచిస్తానన్నావు కదా, అదేం చేసావు? మీ ఇంటికి జగన్నాథం వస్తాడు. అతను నీకు ఎదురు పడతాడు, నీతో ఒక విషయం చెప్తాడు. అది చెప్పేటప్పుడు అతని మాటలకు అనుకూలంగా నువ్వు స్పందిస్తావు. ఇదంతా దూరం నుంచి అక్షయ విని బయటకు బయలుదేరుతుంది. అర్థమవుతుందా? అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నేనైతే బాంబ్ బ్లాస్ట్ చేసేస్తాను. అక్షయ చనిపోయినా నాకు అనవసరం. ఆ కుటుంబం మీద నాకున్న ప్రతీకారం తీరితే చాలు. తొందరపాటు పనులు చెయ్యకు మాయా. అక్షయ లేనిదే ముక్కు పుడక దర్శన భాగ్యం కలగదు. అది ఆ మహర్జాతకురాలి కంటే పడుతుంది. మన సంకల్పం నెరవేరబోతున్న సమయంలో నువ్వు నాశనం చెయ్యకు. నా మాట నువ్వు కాదంటే నేను నిన్ను కూడా క్షమించను. నీ మీద దాడి చేయాల్సి వస్తుంది. జగన్నాథం మాటలతో అక్షయ ఖచ్చితంగా బయలుదేరుతుంది. సరే, అయితే నేను బయటికి వెళ్ళి జగన్నాథం గారి గురించి ఎదురు చూస్తూ ఉంటాను.
ఇప్పటి వరకు నాగమ్మ చిలకమ్మల జాడ తెలియలేదు. ఏమైపోయాయో తెలియడం లేదు. ఓసారి బయటికి వెళ్ళి చూస్తాను. ఒకవైపు నుంచి జగన్నాథం వస్తారని